నమస్తే తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథల్ల. రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మెడకు ఉచ్చు బిగిస్తోంది. భారీ మొత్తంలో బియ్యం మాయం వెనుక పేర్ని నాని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తెర వెనుక ఉండి ఆయనే రేషన్ బియ్యాన్ని మధ్యవర్తుల ద్వారా కాకినాడ పోర్టుకు తరలించినట్లు ఆధారాలతో సహా పోలీసులు గుర్తించారు. దీనికి తోడు జయసుధను విచారించిన సమయంలోనూ కేసులో ఉన్న మరో నలుగురిని విచారించిన సమయంలోనూ పేర్ని నాని పేరును ప్రముఖంగా వారు ప్రస్తావించారట. దీంతో పేర్ని నానిని అరెస్ట్ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేందుకు పోలీసులు పక్క ఆధారాలతో రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో A6 ముద్దాయిగా ఉన్న పేర్ని నాని అరెస్టు చేయొద్దంటూ కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే వచ్చే సోమవారం బెయిల్ పిటిషన్పై మరోసారి కోర్టులో విచారణ జరగనుంది. ఆ తర్వాత పేర్ని నాని అరెస్టు ఖాయమని వైసీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే పేర్ని నాని గోదాంలో బియ్యం మాయం కేసు గురించి విచారిస్తున్న క్రమంలో పోలీసులు మరికొన్ని వివరాలను సేకరించారు. ఇతర జిల్లాల్లోనూ కొందరు వైసీపీ నేతలు గోదాముల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా కాకినాడ పోర్టుకు తరలించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపడితే మరికొందరు వైసీపీ నేతలు సైతం జైల్లో ఊసలు లెక్కించడం ఖాయమన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వైసీపీ హయాంలో తన సతీమణి జయసుధ పేరిట పేర్ని నాని గోదాములను నిర్మించారు. ఆ గోదాములను పౌర సరఫరాల శాఖకు అద్దెకు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదాంలో అధికారులు తనిఖీలు నిర్వహించగా పెద్ద ఎత్తున బియ్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. భారీ మొత్తంలో బియ్యం మాయమైనట్లు నిర్ధారణకు వచ్చిన పౌర సరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గోదాము యజమాని పేర్ని జయసుధ, గోదాము మేనేజర్ మానస తేజ్, పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డితో పాటు మరో ఇద్దరిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మానస్ తేజ్, కోటిరెడ్డితో పాటు మరో ఇద్దరి మధ్య దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు పేర్ని నాని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు కూడా మానస్ తేజ్ బ్యాంకు ఖాతా నుంచి లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే తేడా వచ్చిన రేషన్ బియ్యం మొత్తానికి డబ్బులు చెల్లిస్తామని పేర్ని నాని కుటుంబం అధికారులకు లేఖ రాసింది. 3.37 కోట్లకు పైగా విలువైన బియ్యం మాయమైందని అధికారులు అంచనాకు వచ్చారు. తొలుత 1.70 కోట్లు చెల్లించాలని సూచించగా పేర్ని నాని కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించింది. 3 రోజుల క్రిందట మరో 1.67 కోట్లు చెల్లించాలని అధికారులు పేర్ని నాని కుటుంబానికి నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో A1 గా ఉన్న జయసుధ కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే పోలీసులు విచారణకు సహకరించాలని కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో A2, A3, A4, A5లుగా ఉన్న మానస్ తేజ్, కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, రైస్ మిల్లర్ ఆంజనేయులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. అనంతరం సోమవారం రాత్రి కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. విచారణలో వీరు గోదాములో బియ్యం మాయం వెనుక పేర్ని నాని ప్రమేయం ఉందని స్పష్టం చేశారు. దీంతో పోలీసులు పేర్ని నానిని ఈ కేసులో A6 గా చేర్చారు. FRI నమోదు చేయగా నాని అరెస్టు అవుతారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు. వచ్చే సోమవారం వరకు నానిని అరెస్ట్ చేయొద్దని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో సోమవారం కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు సూచించింది. అంతేకాకుండా బియ్యం మాయం కేసులో A1 గా ఉన్న పేర్ని జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో బుధవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సూచించారు. దీంతో ఆమె బుధవారం మధ్యాహ్నం విచారణ నిమిత్తం ఆర్పేట పోలీస్ స్టేషన్ కు వచ్చారు. 2 గంటలకు పైగా పోలీసులు ఆమెను విచారించారు. ఇదిలా ఉంటే న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చే క్రమంలో పేర్ని జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో పోలీస్ స్టేషన్ కు వచ్చారు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది. మరోవైపు జయసుధ వెంట వచ్చిన న్యాయవాదులను స్టేషన్లోకి పోలీసులు అనుమతించలేదు. స్టేషన్ బయట ఆపేశారు. అయితే స్టేషన్ బయట వైసీపీ శ్రేణులు పెద్ద హంగామాని చేశారు. మా మేడంను ఇంతసేపు విచారిస్తారా అంటూ పోలీసులపై నోరు పారేసుకున్నారు. 2 గంటలకు పైగా జయసుధను విచారించిన పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. పేర్ని జయసుధను విచారించిన తర్వాత గోదాంలో రేషన్ బియ్యం మాయం వ్యవహారం వెనుక కథ నడిపింది పేర్ని నాని అని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యాన్ని మధ్యవర్తుల ద్వారా కాకినాడకు తరలించారని పోలీసులు గుర్తించారు. దీంతో తీగలాగితే డొంక కదిలినట్లు కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం దందా సైతం క్రమంగా వెలుగులోకి వస్తోంది. దీంతో వైసీపీ నేతలు వణికిపోతున్నారు. మరోవైపు ఈ కేసులో పేర్ని నానిని అరెస్ట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. వారం రోజుల్లో పేర్ని నానిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడం ఖాయమని పోలీసులకు నాని అడ్డంగా దొరికిపోయారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. మొత్తానికి రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని మెడకు ఉచ్చు బలంగా బిగుసుకుందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమవుతోంది.